సన్యాసిగా బోధ చేశారు. ఎందుకో తెలుసా అండి? సన్యాసికి ధర్మం అవుతుంది తిరగచ్చు సన్యాసి తప్ప గృహస్థల ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. తన భార్యా బిడ్డలు తన వ్యవహారం అవి తను చూసుకుంటూ ఉండాలి. ఒక ఆశ్రమంలో ఉండి ఇంకో ఆశ్రమంలో ఉన్నట్టు బతకూడదు. అంటే నువ్వు 42 రోజులు ఎందుకు తిరుగుతున్నావు గుంటూరులో అని అనక్కండి. అంటే నేను ఎప్పుడో ఒక్కసారి వచ్చానంతే, నేను ఇదే పనిగా అస్తమానం తిరుగుతుంటాను అనుకోకండి. కాబట్టి ఎందుకు అంటున్నానంటే ఇవాళ అలా ఇంటికి తేడగలిగిన వాళ్ళు ఉన్నారు సభలో, అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఆ మాట చెప్తున్నాను. కాబట్టి హంసకారండవాకీర్ణ వాపీహి పద్మోత్పలాయుతా ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ సంతతాన్ వివిధైర్వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. ఎగరలేని ఏనుగు, తిరగగలిగిన కోతి, తాను బ్రహ్మమును అనుభవించి ఆ బ్రహ్మమును చెప్పడానికి వచ్చిన మహర్షి స్వరూపుడైన ఇవాళ హనుమ, ఆయన